తను లేకపోతే నేను ఉండలేను, తనే అన్నీ అనుకున్నా, నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని మన సబ్స్క్రైబర్ ఒకరు మెయిల్లో తన లవ్ స్టోరీని షేర్ చేసుకున్నారు. వాళ్ళ ప్రైవసీ గురించి ఆలోచించి నేను ఒరిజినల్ నేమ్స్ అయితే చెప్పట్లేదు. అలానే కొంతమంది అంటే 2 or 3 మెంబర్స్ మీరు చెప్పేవన్నీ ఫేక్ స్టోరీస్ అంటున్నారు. ఫేక్ స్టోరీస్ చెప్తూ రన్ చేసే ఛానల్ అయితే మనది కాదు. వాటికంటూ సపరేట్ ఛానల్స్ ఉంటాయేమో, అవి కూడా మీలాంటి వాళ్ళే సెట్ చేసి ఉంటారు. ఎవరైతే ఫేక్ స్టోరీస్ అంటున్నారో వాళ్ళకి నచ్చితే వినండి, లేదంటే స్వైప్ చేసేయండి. అంతేకాని పక్కన వాళ్ళ బాధను హేళన చేస్తూ కామెంట్స్ పెట్టకండి. ఏమొస్తుంది మీకు అలా చేస్తే? సర్లేండి, ఈ రోజు నేనైతే కరివేపాకు రైస్ చేస్తున్నాను. ఈ కరివేపాకు రైస్ చేస్తూ తన స్టోరీని అయితే వినేద్దామా? హాయ్, నేను ఒకతన్ని లవ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా ఇష్టం తనంటే. తనకి కూడా నేనంటే అంతే ఇష్టం. చాలా ప్రేమగా చూసుకుంటాను నన్ను. మాది 6 years లవ్. తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది బ్యాంక్లో. నేను ఇంకా ప్రిపేర్ అవుతున్నా. నాకైతే ఇంకా జాబ్ రాలేదు. అయితే తనకి జాబ్ వచ్చేసింది కదా, ఇంకా ఎక్కడ వాళ్ళ ఇంట్లో తనకి మ్యాచెస్ చూస్తారేమో అని మా లవ్ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో చెప్పేశాడు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. అసలు వాళ్ళు అలా రియాక్ట్ అవుతారని కూడా అసలు అనుకోలేదు మేము.